పక్కకి వెళ్ళగానే నీకు ఇది ఉండదు, ఇంకో కార్యక్రమం చేసుకోవాలనిపిస్తుంది, ఇదంతా ఉండదు. ఎందుకని అలా జరుగుతోంది? అలా జరగకుండా ఇదే స్థితి ఎప్పుడు ఉండేటట్టుగా ఎలా, ఇదే స్థితి ఎప్పుడు ఉంటూ మరి ఈ శరీరం ఇది నడవాలి, ఆకలి దప్పిక ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ తీరాలంటే ఏదో ఒక మార్గం ఉండాలి, నీకు ఆదాయం ఉండాలి. దాంతో ఈ శరీర పోషణ అంటే ఈ జీవితాన్ని పోషించుకుంటావు. ఈ స్థితిలో ఎప్పుడూ ఆనందంగా ఉంటూ ప్రశాంతంగా ఉంటూ నువ్వు చేయగలిగిన పని చేయటం ఎలా? అందుకు శివభక్తి అవసరం. శివుణ్ణి ఎప్పుడు నిరంతరం స్మరిస్తూ చేయటం, అది ఒక జ్ఞానం. అది ఇదంతా కూడా ఇలా ఉంటే ఇలా జరుగుతుంది, ఇలా ఉండకపోతే మనం దెబ్బతిని మళ్ళీ భంగపడతాము. ఇవన్నీ కూడా జ్ఞానానికి సంబంధించిన అంశాలు. ఇది జ్ఞానం అనేది తెలియజేస్తుంది. భక్తి అనేటువంటిది ఆ భగవంతుడిని వదలకుండా పట్టుకుని ఉంచుతుంది. జ్ఞానం పట్టుకుని ఉంచదు, అనేక విధాలుగా చెదురుబాటుతో ఇటు అటు పరిగెత్తిస్తుంది జ్ఞానం. భక్తి పరిగెత్తించదు, మనం ఉపాసించే దైవాన్ని పట్టుకుని ఉండేలా చేస్తుంది. ఈ భక్తి వల్ల ఈ జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం వల్ల భక్తి కలగటం అనేది చాలా కష్టం, కలుగుతుంది కానీ చాలా కష్టం. కానీ భక్తి వల్ల మాత్రం జ్ఞానం కలుగుతుంది. ఏమిటి? ఈ భగవంతుణ్ణి నమ్ముకుంటే నాకు ఏ లోటు ఉండదు అనేది జ్ఞానం. కనుక ఆ దృఢమైనటువంటి విశ్వాసంతో, ఆ కొద్దిపాటి జ్ఞానంతో అలా భగవంతుణ్ణి స్మరిస్తూ సాగటం వల్ల వాడికి ఈ సృష్టిలో జరిగే సమస్త విషయాలు కూడా తెలిసిపోతాయి. ఆ తర్వాత వాడికి ఏది అవసరమో అదేమో వాడికి వస్తూ ఉంటుంది అప్రయత్నంగా. అంటే ఆ పని కూడా చాలా తేలిగ్గా చేయగలుగుతాడు. అనవసరమైన విషయాల మీద వైరాగ్యం ఉంటుంది. వైరాగ్యం అంటే అన్నీ వదులుకోవటం కాదు, వాడికి సంబంధించిన విషయాలన్నిటినీ వాడు దాన్ని పట్టించుకోడు, దాన్ని వదిలేస్తాడు. దాని మీద అసలు ఆ దృష్టి అటుపోదు. ఆ దృష్టి అటుపోనటువంటి స్థితిని జ్ఞానమే కలిగిస్తుంది, దృఢమైన భక్తే కలిగిస్తుంది. కనుక ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలతో అనంత ఆనందస్వరూపుడు పరమశాంతస్వరూపుడు అయిన పరమేశ్వరుణ్ణి మనం హృదయంలో నిలుపుకోవటం వల్ల అవే లక్షణాలు, అవే స్థితి మనం కూడా పొందుతాం.